వెల్కమ్ టు ఎంవీ న్యూస్. ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి, జానకిరామపురం అగ్రహారం అభివృద్ధి దిశగా అడుగులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని జానకిరామపురం అగ్రహారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ రాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గండి సింహాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గ్రామంలో పనిచేస్తున్న వీఆర్పీలు, మేట్స్, కార్మికులు పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కార్మికులకు సరైన వేతనం అందుతూ వారానికి 7 రోజులు పని అవకాశాలు కల్పించబడుతున్నాయని, రోజుకు 307 రూపాయలు వేతనం అందుతోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కార్మికులు స్వాభిమానంతో కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. గ్రామానికి అనుకూలమైన పథకాలను ఎంపిక చేసి సమర్థవంతంగా అమలు చేయాలని, చిన్న సమస్యలను అధిగమించి జేపీ అగ్రహారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన కొనియాడారు. రావికమత మండలం చీమలపాడు పంచాయతీలో చలసింగం గ్రామానికి రహదారి లేకపోవడంతో గతంలో జరిగిన దుర్ఘటనలను గుర్తుచేసి ప్రభుత్వ చొరవతో తక్కువ కాలంలో రహదారి నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధికి సులభంగా చేరుకునే అవకాశాలు కలిగాయని వివరించారు. అలాగే కాముడుపాలెం నుంచి చెట్టుపల్లి రహదారి ప్రతిపాదనను త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. గ్రామ మహిళల కోసం త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు, విశాఖపట్నంలోని ప్రముఖ వైద్య సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో స్థిరమైన ఉపాధి కోసం చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, క్లస్టర్ విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చోడవరం నియోజకవర్గాన్ని ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని పివిఎస్ఎన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గండి సింహాద్రి, తనేడు తాకాజీ నాయుడు మరియు స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు, విఆర్పి శ్రీనుతో పాటు మెట్లు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు. ఇటువంటి మరెన్నో వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎంవీ న్యూస్. వాతావరణం కూడా ఉందండి, చక్కగా చెరువు పైన టెంట్ కూడా వేసారు మీరు. నేను ఏ చెరువుకి వెళ్ళినా వర్షం రావడమో లేకపోతే కాలం అనుకూలంగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎండమండిపల్లిలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, ముఖ్యంగా మహిళలు. అసలు వారి కష్ట సుఖాలు ఏంటి, ఎలా ఉన్నారు తెలియడానికి అధికారులు అందరూ బాగుందని చెప్తారు. ఇప్పుడు కూడా ఆయన జేపీ అగ్రహారం, జయంతి జానకిరామపురం అగ్రహారము, జానకిరామపురం అగ్రహారం, మీరు అగ్రహారం. అవును. అయితే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని మీరు అన్నీ నాకు చాలా చనువుగా ఉంటారు, నాతో ప్రేమగా ఉంటారు. వెళ్ళగలరా మీరు? పర్వాలేదు, ఎండలో తిరుగుతారని. మీ ఎండ తగ్గింది కానీ 4 రోజుల కింద చాలా పెద్ద ఎండలు ఉన్నాయి. నేను తిరగాను సార్, నాకు అలవాటేది. నేను వెళ్తాను, వెళ్ళండి అన్నారు. నేను చాలా గ్రామాలు చూసిన తర్వాత మామూలుగా ఏమనుకుంటున్నారంటే అంతా ఉపాధి హామీ అంటే ఏదో వెళ్తారు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ చాలా గ్రామాలు కష్టపడి పనిచేస్తారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆత్మాభిమానంతో కష్టపడి పనిచేసి ఆ 200 నుంచి 307 రూపాయల వరకు వేతనాన్ని తీసుకుని, గౌరవకరమైన వేతనాన్ని తీసుకువెళ్ళడం అనేది చాలా చాలా సంతోషించిన విషయం. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకువెళ్ళాలని ఒక ఆలోచనతో తిరుగుతున్నప్పుడు సింహాద్రి గారు, మీకు నేను పరిచయం చేయక్కర్లేని మనిషి, చాలా సీనియర్ నాయకులు. మా తొలిత కుసలపూడిలో పెట్టుకున్నాం ఈ బెల్ట్లో. ఈ అన్ని గ్రామాలకు సంబంధించి ఒక సభ్యులమైన సమాచారాన్ని ఇవ్వాలని వస్తున్నప్పుడు మన గ్రామానికి సంబంధించి జేపీ అగ్రహారానికి వీఆర్పీలు ఎన్నో యాక్టివ్ కట్స్ పని మనం గుర్తించాలి, చేయాలి. కుసలపూడి సమాధి గారు మాట ఇచ్చేది సంవత్సరం కొన్ని వినూత్నంగా అంటే కొత్తదనంగా కొన్ని పనులు చేస్తాం ఉపాధి హామీ పథకంలో. మరి స్థానిక నాయకులు, ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి రేపు వచ్చే పనుల్లో జేపీ అగ్రహారంలో కొన్ని వినూత్నమైన పనుల్ని, కొన్ని విభిన్నమైన పనుల్ని చేయాలి. వీఆర్పీ గారికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. వీఆర్పీ గారు ఒక రోల్ మోడల్గా చేద్దాం. ఒక
ఒక రోల్ మోడల్ రిపోర్ట్ పెట్టినప్పుడు జేపీ అగ్రహారంలో ఇలా జరుగుతున్న క్రమం నుంచి కొన్ని గుర్తించిన పనులు చేశాం. దీనివల్ల పలానా నాయుడు గారు బెనిఫిషియరీ అయ్యారు, లేకపోతే పలానా లక్ష్మి గారు బెనిఫిషియరీ అయ్యారు, వారి వ్యవసాయానికి రకమైన ఉపయోగం జరిగింది అన్నది మాకు వీడియో డాక్యుమెంటేషన్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనం విశాఖపట్నంలోనూ, రోలుగుంటలోనూ, అనకాపల్లిలోనూ, అమరావతిలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది. నేను ఇంకోలా అనుకోలేదు, అంటే అసలు వీఆర్పీ ఎంత అరేంజ్ చేస్తారనుకోలేదు. ఈ చైర్స్ సరదా ఉదాహరణ చెప్తాను. 2000 మీ అందరూ సీరియస్గా ఉంటున్నారా, నవ్వుతూ ఉంటున్నారా? అసలు నేను వస్తూ నా వీఆర్పీ గారి పరిచయం లేదు, కానీ మీకు నేను అన్ని నిజాలు చెప్తాను. అబద్ధం అక్కో పిన్నో అక్క ఈ ఎద్దలు ఓట్లు కోసం వచ్చారా ఉదయాన్ని చెరువులోకి? ఈ ఎదవలు ఉదయాన్ని వచ్చారు. చూడు ఉదయం 5 తయారైపోయారు ఇక్కడికి. నాకు దిమ్మ తిరిగిపోతుంది ఎన్నెలా ఎన్నెలా భామా నెలా భామా సుందరాలో ఎన్నెలా బంగారు కుందరాలో ఎన్నెలా చందమామ కన్న నీవు ఎన్నెలో చక్కదనంగా ఉన్నావే ఎన్నెలో ముత్తబంది పూలు తెస్త ఎన్నెలో నాకు ముద్దు తెచ్చిపోవే ఎన్నెలో ఎన్నెలా భామా నెలా భామా సుందరాలో ఎన్నెలా బంగారు కుందనాలో ఎన్నెలా రావే ఎన్నెలో రావే ఎన్నెలో నాకు గుచ్చు గుర్తుకొచ్చేదే ఎన్నెలో ఎన్నెలా భామా నలభై 30 సంవత్సరాలు బట్టి ఉపాధి హామీ చేస్తున్నారు, కానీ ఉపాధి హామీకి పనుల దగ్గరికి రావడానికి జస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి ఇక్కడ సోడవరం ఇన్ఛార్జి రాజు గారు ప్రత్యేకించి ప్రతి చెరువు దగ్గరికి వచ్చి మీ అందరితో కలిసి మాట్లాడమని చెప్పేసి ఇక్కడున్న లోటుపాట్లన్నీ కూడా ఆయనకి ఒక రిపోర్ట్ పంపమని చెప్పేసి ఆయన ఆదేశాల మీద ఈయన తిరుగుతున్నారు. చోడవరం ఉంటారు, ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నారు. ఆ కోణంలోనే ఇవాళ అక్కడ కావుడుపాలెం ఒకటి, ఇక్కడ మీద ఒకటి, ఇక్కడ వేరే ఊరు ఒకటి, మొత్తం డైలీ ప్రతిరోజు 3 గ్రామాలు పెట్టుకుంటున్నారు. మరి ఈవేళ ఈ గ్రామం రావడం, వస్తారని చెప్పడం, మరి మీరందరూ కూడా దీన్ని సహకరించడం చాలా సంతోషంగా ఉంది. మరి దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఇది చేసేది ఏంటి, ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా ఇలాగ చెర్లను తిరిగి మీ అందరితో కలిసి మీ కష్టకాలంలో పాల్పంచుకోవడానికి, మీకు గైడ్లైన్స్ ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఏదో ఓట్ల టైంలో వచ్చి చెయ్యి వేసి వెళ్ళిపోవడం తెప్పించేసి అంతకంటే కాదు. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మరి పవన్ కళ్యాణ్ తరపు ఉద్దేశం ఏంటో, రాజుగారి తాలూకా ఆశయాలు ఏంటో ఇవన్నీ కూడా చక్కగా మీకు విడవచ్చు చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా సావధానంగా వింటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పిఎస్ఎన్ రాజు గారు మా యొక్క చెరువులోకి రావడం అనేది మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఈరోజు ప్రకృతి కూడా మధ్యలో డిస్టర్బ్ అయింది, అది కూడా మాకు సహకరించినట్టే. తక్కువ టైంలో నిన్నటి వరకు మేము నిర్ణయం తీసుకోలేదు. అనుకోని కారణాల వల్ల
ఈ కార్యక్రమానికి ఈ యొక్క వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. తర్వాత మాకు ఇప్పుడు పివిఎస్ఎన్ రాజు గారిని ఇక ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చున్నారో మాకు వివరించవలసిందిగా సార్ని మనం చేస్తున్నాం సార్. ఉంది మంచిదేనా? చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంచిగా శ్రీనివాస్ గారికి నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తూ, నా పేరు పివిఎస్ఎన్ రాజు, నా స్వగ్రామం కొత్తకోట. రండి సత్యబాబు గారికి. మీరు చాలా మంది తెలుసు కదా, మా ఊరు కొత్తకోట తెలుసా? కళ్యాణపురం వెళ్ళాలంటే మా ఊరు నుంచి వెళ్ళాలి. ఆ కళ్యాణపురం కూడా తొలిసారి మహానదానం 2013 పెట్టినప్పుడు మా సింహాద్రి గారి ఆలోచన ఆ రోజు పెట్టాను. ఆ రోజు తర్వాత కంటిన్యూ అవుతుంది. నేను ఇప్పుడు చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను 8 సంవత్సరాల నుండి. ఒకసారి మీ గ్రామం వచ్చాను, కానీ ఇంతమందిని చూసే అవకాశం నాకు కలగలేదు. మరి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రోలుండ మండలం జేపీ అగ్రహారం గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించడం అయింది. ఈ సందర్భంగా చాలా సంతోషం అనిపించింది కూడా. ఇక్కడ పనిచేస్తున్న విఆర్పీ గారు కానీ, మేట్స్ కానీ, ఈవెన్ శ్రామికులు కానీ చాలా సంతృప్తి ఉన్నారు ఈ పథకం పట్ల. వారి సరైన వేతనం అందుతుంది. వారానికి 7 రోజులు పనిచేస్తున్నారు. 300 రూపాయలు పైచీలకు వేతనం కూడా వస్తుంది. వారందరూ కూడా వారి కుటుంబాలకి ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో సంపాదించుకుని కుటుంబాలని చూసుకునే ప్రక్రియని జేపీ అగ్రహారంలో మనం చూస్తున్నాం. 300 పైచీలకు ఉన్న పథకాల్లో నేను రిక్వెస్ట్ చేశాను విఆర్పీ గారిని, స్థానికంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులను కూడా. ఆ పథకాల్లో మన గ్రామానికి, మన వ్యవసాయానికి ఏ పథకాలు అయితే సూట్ అవుతాయి, ఆ సూట్ అయిన పథకాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కొంచెం చిన్న కష్టాలు ఉండొచ్చు, చిన్న హడ్డిల్స్ ఉండొచ్చు, వాటన్నీ ఓవర్కమ్ అయ్యే ప్రక్రియని ఖచ్చితంగా మేము పూర్తిస్థాయిలో మేము పరిష్కరిస్తాం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి వచ్చే ఉపాధి హామీ ఈ రెండుకి వచ్చేసరికి ఖచ్చితంగా జేపీ అగ్రహారంలో ఈ కొత్తదనంతో కూడిన పలు పథకాలు చేసామని ఒక రోల్ మోడల్ విలేజ్ గా చేయాలని కూడా విఆర్పీ గారు సూచించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ గ్రామాలకు రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, కనెక్టింగ్ రోడ్స్ కానీ, అలాగే మీరు చూడొచ్చు రావికోత మండలంలో చేమలపాడు అనే పంచాయతీలో చలిసింగం అనే గ్రామం ఉండేది. 70 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్లు లేకపోవడం వలన 12 మంది బాలింతలు చనిపోయారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయారు, పిల్లలు ఉన్నప్పుడు కూడా చనిపోయారు. అది నాకు చాలా పెద్ద కష్టమైన విషయంగా అనిపించింది ఎప్పుడు గుండెల నిండా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ రోడ్డు ఆవశ్యకతను చెప్పిన తర్వాత ఆయన శాంక్షన్ చేయడం, 3 నెలల్లో రోడ్డు పూర్తయింది. ఇంకో 4 రోజుల్లో బీటీ రోడ్డు కూడా అయిపోతుంది. సుమారు 600 మంది ప్రజలకి, గిరిజనులకి యాక్సెస్ ని, విద్యకి, వైద్యానికి, ఉపాధికి, ముఖ్యంగా మహిళలకి యాక్సెస్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చేస్తున్న పరిపాలన కోసం నేను చెప్తున్నాను. ఈవేళ ఇది రాజకీయాలు చొప్పించి మాట్లాడే ప్రక్రియ కాదు. అలాగే ఈవేళ గ్రామాల్లో కూడా పలు రోడ్లను ఇప్పుడే మేము కాముడిపాలెం చూసాం. కాముడిపాలెం నుంచి చెట్టుపల్లి రోడ్డు కూడా యాక్సెస్ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా రోలుగొండ వెళ్ళడానికి, చెట్టుపల్లి వెళ్ళడానికి, నర్సీపట్నం వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా చాలా సాధ్యం. తొందరలోనే దాని ప్రపోజల్స్ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. చాలా నమ్మకంతో ఉన్నాను. ఈ గవర్నమెంట్ లోనే కళ్యాణ్ గారి ద్వారా ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తాం. పెద్దలు సింహాద్రి గారు పలు విషయాల్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి నా దృష్టి తీసుకొచ్చారు. ప్రతి సమస్యని పరిష్కరించాలన్న ఆలోచనతో, అంటే ఎన్నికల సమయంలో మనం ఇచ్చే వాగ్దానాలు, ఎన్నికల సమయంలో మనం మాట్లాడే మాటలు కాకుండా ఇవాళ బాధ్యత అయిన అధికారులు ఉన్నాం కాబట్టి మనం చేయగలిగినంత సహాయం చేయాలని ముఖ్యంగా జేపీ అగ్రహారం మహిళలకు ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందరలోనే వీరికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ ఒకటి, ఎక్స్క్లూజివ్ మెడికల్ క్యాంప్ బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి, బార్క్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కుసలపూడిలోనే వీలైతే లేకపోతే జేపీ అగ్రహారంలో పెట్టి మహిళలందరినీ స్క్రీన్ చేయించి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే తొందరలో ఒక మెడికల్ క్యాంప్ తో పాటు జాబ్ మేళాన్ని కూడా రోలుండ్ హెడ్ క్వార్టర్ లో కానీ అంటే ఎలా సెట్ అవుతుందో చూసుకుని కుసలపూడిలో కానీ పెడతాం. అందులో ప్రతి గ్రామం నుంచి యువత, ముఖ్యంగా అందులో అమ్మాయిలు, అబ్బాయిలు, బోత్ గర్ల్స్, బాయ్స్ ని వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనుకూలంగా తీసుకుని వాళ్ళ జాబ్స్ పంపించి వాళ్ళకు స్థిరమైన ఉపాధి కల్పించడానికి ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా చెప్పొచ్చు ప్రభుత్వం చేసే పనులు. కానీ స్థానిక నాయకత్వం మేము బాధ్యత తీసుకున్నాం, బాధ్యతగా ఉంటాం. ఎన్నికలు, ఓటు రాజకీయాలకి దూరంగా ఉండి జనసేన పార్టీ తరఫున నేనే, నాతో పాటు మా నాయకత్వం అందరం కూడా చాలా చాలా బాధ్యతగా ఉంటాం. అలాగే ఇప్పుడే ఒక అమ్మ అడిగారు, చాలా మంది అమ్మని అడిగారు. వస్తున్నప్పుడు చాలా గ్రామాలు అడుగుతున్నారు, స్థానికంగా మాకు ఉపాధి కావాలి. ఈ 100 రోజులే కాదు, ఈ 125 రోజులే కాదు, మాకు పూర్తి స్థాయి ఉపాధి కావాలని
ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి పలు నివేదికలు మేము తయారు చేసి తొందరలో పంపిస్తాం. అవి ఏంటంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటే క్లస్టర్ వైజ్ ఒక 4-5 గ్రామాలకి కుటీర పరిశ్రమ పెట్టుకుంటే వారి వ్యవసాయంతో పాటు కాస్త ఉపాధి కూడా వచ్చుంటే ఖచ్చితంగా మా గ్రామాలు ముందుకెళ్తాయి. చోడవరం లాంటి వెనుకబడిన నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం ఇది. దీని భవిష్యత్తులో డౌన్ ది లైన్ ఒక 10 సంవత్సరాల సమయం దాటేసరికి ఒక మంచి ఆర్థికమైన ఉన్నతి, సామాజికమైన ఉన్నతి, విద్యాపర ఉన్నతి వచ్చే విధంగా పనిచేయాలని జనసేన పార్టీ పూర్తి సంకల్పంతో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్ జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది నేను ఈరోజు సార్ సమక్షంలో చెప్పబోతున్నాను సార్. నేను 18 సంవత్సరాలుగా నేను ఉపాధి హామీ ఉద్యోగంలో కొనసాగుతున్నాను. చాలా సంతృప్తికరంగా పేదల వరకు వెళ్తుందనేది అంతరంగ సత్యంగా సార్ ఇందాక ఏదైతే అన్నారో, మన గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు సార్ వచ్చిన తర్వాత పాజిటివ్ థింగ్ ఆలోచిస్తూ ఉన్నారంటే నేను చాలా సంతోషపడ్డ విషయం. ఎందుకంటే ఇందులో నెగిటివ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మంచి అనేది ఎదగదు. ఇక్కడ హర్నేసులు రాత్రి ఇక్కడ సిగ్నల్స్ లేని ఏరియా, ఒక్క వ్యక్తికి పని ఇవ్వాలంటే సార్ ఎంత ఇబ్బంది పడతామో మాకు తెలియదు సార్. ఫోన్ పనిచేయదు, ఇంటర్నెట్ ఉండదు, ఏం చేయాలో తెలీదు. అంతా కూడా మా మొబైల్తోనే జీవితం. టార్గెట్స్ ఉంటాయి, ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి మా మీద కూర్చుంటారు. ఒక పక్క నాయకులు ఒత్తిడి ఉంటుంది, ఈ పార్టీ వాళ్ళు పని ఇచ్చారంటారు, ఆ పార్టీ వాళ్ళు. కానీ ఇక్కడ భువన్ యాప్లు ఉంటాయి, ఆ భువన్లో ఫోటో అప్లోడ్ అవ్వదు, వర్క్ జరగదు. ఇన్ని రకాల సమస్యలు అనేది ఫీల్డ్ అసిస్టెంట్కి చాలా ఒత్తిడిగా ఉంది సార్. మాకు ఇచ్చే జీతం 5,748 రూపాయలు, అలవెన్స్ చూసుకుంటే 2,500 రూపాయలు, ఫోన్ బిల్ ఒక 300 రూపాయలు, మామూలుగా మీటింగ్కి వెళ్తే 400 రూపాయలు. ఇది ఖర్చు అంతా చూసుకుంటే 9,700 రూపాయలకి 2014 నుంచి రావడం జరుగుతుంది సార్. ఇంతకుముందు 3,600, 1,200 రూపాయలు స్టార్ట్ అయినప్పుడు ఇలాగే కొనసాగించాను సార్. ఏం చేయాలో తెలియక ఒక మనిషికి భరోసా లేకుండా పోయింది సార్. జనాల్లో అందరికీ జేజేలు కొడుతున్నారు. ఏం చేయాలో తెలియక మేము పిల్లల్ని కూడా సరైన స్కూల్లో కూడా మనం చదివించలేకపోతున్నాం సార్. పెట్రోల్ కూడా సరైన టైంకి జీతాలు రావు, ఏం చేయాలో తెలియదు. ఆ యాప్స్ మీద ఈరోజు ఈ యాప్ పని చేయదు, రేపు ఇంకో యాప్ వస్తుంది. సుమారుగా మేము 25 రకాల యాప్ల్లో పనిచేయవలసింది సార్. భవన్ అంటారు, లేకపోతే అక్షరాంధ్ర అంటారు. మాకు ప్రతిదీ టార్గెట్స్ సార్. ఏం చేయలేదు, ఇక్కడ సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ కావాలి. సెల్ఫ్ ఆఫ్ వర్క్ క్లా టైప్లో వర్క్లు గుర్తించాలంటే 1 ఎకరం తిరగాలంటే ఆ తిరిగేటప్పుడు ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి ఎటువంటి విషవాయువులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పావుల మధ్య రాత్రులు వచ్చి శ్మశానంలో కూడా మేము ఆ ఫోటో పెడితేనే కానీ మాకు ఆ కూలీకి రావాల్సినటువంటి అమౌంట్ రాదు సార్. ఇదే చెరువులో ప్రాణాలకు తెగించి చెరువుకు మధ్యలోకి వెళ్ళి భవన్ ఫోటో పెడితేనే కానీ మాకు పేమెంట్ కూడా అవ్వలేదు సార్. ఎంత రిస్క్ అనేది ఉద్యోగం ఫీల్డ్ అసిస్టెంట్కి. ఒక ఉద్యోగం ఒత్తిడి అయితే మాత్రం ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వారికి అనుగుణంగా ఏ పార్టీదారులు ఉంటే వాళ్ళు ఉంచుతారు, లేకపోతే ఇరిగేషన్లో సోషల్ రైట్ వచ్చినప్పుడు ఏదో ఇరిగేషన్ పెట్టడం, రికవరీలు కట్టుకోండి సార్. లేకపోతే బెదిరించో పక్క పంచాయతీలకు ఇన్ఛార్జ్ చేయకపోతే నీ ఉద్యోగం ఉండదు, సిమ్స్ ఆపేస్తారు, శాలరీస్ ఆపేస్తారు. అధికార యంత్రాంగం కూడా మాకు ఒత్తిడి ఉంది సార్. ఈ రెండు పక్కల ఏం చేయాలో తెలియక ఉద్యోగుల కాలనీ సతమతవుతూ వదిలేలేక ఉండలేక ఇది 18 సంవత్సరాల ఉద్యోగం కొనసాగుతున్నా సార్. ఇప్పుడు అందరికి కూడా 40+ వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయలేని పరిస్థితి. చూస్తే రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో పరిస్థితి. పెట్రోల్ అలవెన్స్ కూడా ఏం చేయాలో తెలియదు. రోజు ఫీల్డ్ తిరగాలంటే 5-6 సైట్లు ఉంటాయి సార్. ఆ సైట్లో పెట్రోల్ కూడా సరిపోవట్లేదు. ఏం చేయాలి, ఎదురు పని ఇవ్వకపోతే బాధ, మండల అధికారులతో వెళ్ళకపోతే మీటింగ్లకు వెళ్ళకపోతే ఆలుపోతుంది. ఎంత సతమతమవుతున్న సమయంలో మాకు భరోసాగా ఈరోజు నేను 18 ఇయర్స్గా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కోసం ఈ కార్యక్రమానికి నాంది పలికాను సార్. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ పరంగా ఐటీఐ టెక్నీషియన్ సార్. చాలా వదులుకున్నాను. ఎందుకంటే నేను ఒకటినే బ్రతికితే ఏ కంపెనీకి వెళ్ళి 40-50 వేలు జీతం ఇస్తారు సార్. నాతోనే ఆగిపోతే నన్ను నమ్ముకున్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలకి ఉపాధి కల్పించాలనే ఏమితో ప్రతి సంవత్సరం ఈ జనాల నుంచి కానీ మాకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వర్క్లు ఇవ్వకపోయినా ల్యాండ్ మరి ఎల్డీపీ వర్కులు సార్, ఎస్ఎంసీ ట్రెంచ్ సార్, తర్వాత డ్రాగన్ ట్రెంచ్లు అండి, మామూలు చెట్ల యొక్క గట్లు పెంచడం, మొక్కల పెంపకం,
ఏది వర్క్ ఉంటే అది కూడా మళ్ళీ పబ్లిక్ నుంచి బ్రతిమలి పంపండి సార్. వాళ్ళు వద్దైనా సరే దాని యొక్క ఉపయోగం వాళ్ళకి వివరించి ఎలాగ గట్టిన అవుతున్నాం సార్. ఏం చేయాలో తెలియదు. ఈ సంవత్సరం మళ్ళీ సెల్ఫ్ ఉండదు సార్. సెల్ఫ్ లేకపోతే మాకు 15,000 మ్యాండేట్ చేస్తేనే కానీ ఉద్యోగ భద్రత ఉండదు సార్. ఈ ఉద్యోగ భద్రత లేకపోతే ఈ యొక్క మ్యాండేట్స్ ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో లేకపోతే ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు సార్. వాళ్ళు ఎఫ్టీఈ అన్నారు. ఎఫ్టీఈ నుంచి మరలా 9,700 రూపాయలు తీసుకున్న వ్యక్తి కూడా ఆ మ్యాండేట్స్ రీచ్ అవ్వకపోతే కనుక జీతం కూడా కోల్పోతాడు సార్. అలాగే నాకు 2023-24లో నేను 15,000 మ్యాండేట్స్ అయ్యాక 14,496 మ్యాండేట్స్ చేశాను సార్. 4 మ్యాండేట్స్ రీచ్లో జీతం కూడా కోల్పోవడం జరిగింది సార్. ఎలాంటి టార్గెట్స్ ఉద్యోగ భద్రత ఉంది సార్. మాకు ఎటువంటి భరోసా లేదు సార్. ఇది మీ యొక్క ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సార్థక బాధను తెలియజేస్తానని మీ యొక్క సభాముఖంగా అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.